దగ్గరుంటే కొడుతురో ఏమో కానీ మేమైతే దగ్గరలేము. ఇప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నది అన్నట్టు ఆమె. ఎంతమంది శత్రువులు ఉంటే అంత షార్ప్గా ఉంటాం మనం కూడా. ఆ కామెంట్ చదువుకుంటూనే నేను మర్చిపోను, లైఫ్ లో మర్చిపోను ఆ కామెంట్ అసలు. హాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే మరొక వీడియోతో వచ్చాము. ఈసారి బావా నేనైతే మీతో కొన్ని షేర్ చేసుకుందాం అనుకున్నాం. అందుకే ఇక్కడికి అంటే మీ ముందు నిల్చొని మాట్లాడుతున్నాం అన్నమాట. అందుకే కెమెరా దగ్గర పెట్టి మేము ఒక్క దగ్గర నిల్చున్నాము. ఓకేనా? బావనే మాట్లాడతారు ఎక్కువ శాతం. నేనా? బావనే సరిగా మాట్లాడేది. నేను మాట్లాడేది అంటే మేమిద్దరం మాట్లాడడానికి వచ్చిందంటే ఇప్పుడు ఒక 1 month అయిపోతుంది మేము ఈడికి వచ్చి, ఈ కొత్త ఇంట్లోకి వచ్చి. అంటే ఇది మా ఇల్లు కాదు కానీ రెంటిల్కే. మా ఊరు నుంచి ఈడికి వచ్చి ఒక 1 month అయిపోయింది. అంటే ఇక్కడ ఎట్లున్నది, మా పరిస్థితి ఎట్లున్నది, మాకు మా ఫీలింగ్స్ ఎట్లున్నాయి ఇక్కడ, మళ్ళీ ఆడికి ఈడికి తేడా ఏముంది, ఆ ఇంటికి ఈ ఇంటికి అని మాట్లాడదామని. కొందరు కొన్ని విషయాలు కూడా అడుగుతున్నారు, అవి కూడా చెప్దామని అనుకుంటున్నాం అనమాట. చాలా రోజుల నుంచి చెప్పలేదు, కొన్ని డౌట్స్ ఉన్నాయి అన్నట్టు కొందరికి. ఆ డౌట్స్ కూడా క్లియర్ చేద్దామని అనుకుంటున్నాం. అయితే ఈడికి వచ్చిన తర్వాత మాకు ఏంటంటే కొంచెం ప్లేస్ ముంగట ఉన్నది. మీరు చూసినట్టుగా ఇల్లు చూసారు కాబట్టి ఇంట్లో కూడా మంచిగా ప్లేస్ ఉన్నది. పిల్లలు కూడా మంచిగా, వాడు లోపల కూడా బాగానే ఆడుకుంటాడు. మాకు కూడా కొంచెం పొద్దున్న లేస్తే ఇక ఆ పని ఈ పని అన్నట్టు కొంచెం తిరుగుడు కూడా బాగా తిరుగుడు అవుతుంది. అటు ఇటు వాకింగ్ లెక్క కూడా మంచిగా అవుతుంది. ఆడున్నప్పుడు అయితే వాకింగ్ ఏం లేదు. కిందికి మెట్ల కిందికి పోవాలి, మళ్ళీ మీదికి వచ్చి ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో నుంచి బయటకు వచ్చినామంటే బయట ఎండ కొడుతుంది, మళ్ళీ ఎండ పోయినప్పుడు వద్దామంట అనుకున్నా కానీ కొంచెమే ప్లేస్ ఉన్నది కాబట్టి కిందికి రామిగా. మేము కిందికి వచ్చి ఎండలేదు, రోడ్ ఉంటుంది, ఎట్లయినా రాము, నీడున్నా ఎండున్నా. మీద బంగ్లా మీద పక్క పొంటి ఉన్నది కదా ప్లేస్, అందులోకి పోదామన్నా కానీ గోడ చుట్టూ గోడ లేదు కదా. మీరు కూడా చాలా మంది అన్నారు చుట్టూ గోడ లేదు, జాగ్రత్త, పిల్లలు ఉన్నారు జాగ్రత్త అని చాలా మంది అన్నారు. అయితే మేము అంటే మీకు తెలియని విషయం ఏంటంటే ఆ పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ మాది కాదు, మా సొంత ప్లేస్ కాదు. మేమున్న ఇంటి మందమే మా ప్లేస్ కాబట్టి మేము అలానే ఉండము. ఏదన్నా అవసరం ఉంటే కొంచెం బయట వాడుకున్నాం అంతే, సామాన్ వేసి అటు ఇటు తిరిగినాం. కానీ పిల్లలకు తిరిగేందుకు అక్కడ బాగాలేదు, ఎందుకు చుట్టూ గోడ లేదు కాబట్టి. చుట్టూ గోడ పెట్టుకుందామంటే మా ప్లేస్ కాదు, మాదైతే మేము ఎప్పుడో పెట్టుకుందాం వాడుకుందాము. అంత చిన్న రూమ్ అయినా కింద ఉంటే ఏం కాదు. కింద ఉంటే ఏంటంటే ముందర కొంచెం ప్లేస్ ఉంటుంది, రోడ్ ఉండదు. మళ్ళీ మాకు మెయిన్ ఏంటంటే ముందట ప్లేస్ లేదు ఒకటి, కొంచెం ఉన్నా కానీ రోడ్డు ఎనీ టైమ్ తిరుగుతూనే ఉంటుంది. 24/7 అనమాట. రాత్రి 12, 1కి బంద్ అయితే అంటే ఒక 4 దాకా గద్దే, అంటే 1 నుంచి 4 దాకా వెహికల్స్ పోవు. మళ్ళీ 4 నుంచి మళ్ళీ పొలాలకు పోయేటోళ్ళు అటు ఇటు తిరుగుతూనే ఉంటాయట. ఇక మీకు అక్కడ విషయం తెలుసు ఎట్లయినా. వీడికి వచ్చినాక మాకేందంటే కొంచెం ఫ్రీ అయింది మంచిగా. ఇప్పుడు బెలూన్ లో నింపిన గాలి లెక్క ఆడున్నాం మేము. ఇప్పుడు బెలూన్ పలిగిపోయినాక గాలి బయటకు వస్తే ఎంత ఫ్రీగా తిరుగుతుంది, గాలి ఎంత ఆహ్లాదంగా విచ్చలవిడిగా తిరుగుతుంది అన్నట్టుగా అట్లా అయిపోయింది అన్నమాట మాకు. ఇక్కడ మంచిగా ఫ్రీగా ఉన్నది. మళ్ళీ మేము తీసుకున్న ప్లేస్ కూడా ఇక్కడ పల్లెటూరు వాతావరణం మంచిగా ఉన్నది, ఖాళీ ప్లేస్లు, మంచి ఇండ్లు, అన్ని కొత్త కొత్త ఇండ్లు కట్టుకుంటారు అందరూ. దూరం దూరం ఇండ్లు మంచిగా ఉన్నాయి, రోడ్లు కూడా పెద్దగా ఉన్నాయి. ఇక వెహికల్స్ కూడా ఎక్కువ రావు కదా ఊరు కాబట్టి. అట్లా మేము అటు సైడ్ రోడ్ మీద ఉంటే వచ్చు, కాకపోతే కొంచెం తక్కువ, అవి కూడా ఎక్కువ రావు, ఊర్లో లోకల్ వచ్చినట్టు ఎక్కువ రావు. అందుకని చెప్పి ఇక్కడ మాకు మంచిగా అనిపించింది, మంచిగానే ఉన్నది మాకైతే. ఇక చాలా మంది వీటికి కూడా కొంచెం నెగిటివ్ అంటే వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు కొందరు ఏందనుకుంటే వీడికి వచ్చిన తర్వాత ఇట్లున్నారు అట్లున్నారు, మేము మంచిగా ఉంటే కొందరికి నచ్చది, మేము మంచిగా కనిపించినామా కొందరికి నచ్చది. అది అట్లున్నది ఇది ఇట్లున్నది అని కొంచెం ఏదో ఒకటి తప్పు దేవులు ఆడతారు అనమాట. ఆ తప్పును అట్లా అంటుంటారు. అట్లా అయినా మళ్ళీ అట్లున్నావు అని అంటారు. మంచిగా వేసుకున్నా ఎట్లున్నావు దీంట్లో అని అట్లా అనేటోళ్ళు అట్లా అంటుంటారు అనమాట. మళ్ళీ ఇంకొకటి, మేము ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఈ సామాన్ ఎక్కువ తెచ్చుకోలేదు మేము. సామాన్ అంటే మా ఇంటికన్నీ అన్ని సామాన్ వచ్చినాం. ఏదైతే ఎమర్జెన్సీ అవసరం ఉంటుందో, ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే అవసరం ఉంటుందో ఆ సామాన్ తీసుకొనే వచ్చినాం మేము ఇక్కడికి. ఓన్లీ మిగిలిన సామాన్ అంతా పాతింటి దగ్గరనే అన్నీ వేసేసినాం, ఇంట్లోనే ఉంచినాం అనమాట. ఇకైతే కనీసం మేము వేసుకోవడానికి కొత్త డ్రెస్ కూడా, ఇప్పుడు మా బీరువా ఉంది, మా బీరువాలో ఉన్న డ్రెస్ కూడా అన్ని అట్లా ఉండేసి మా డైలీ వేరు పట్టుకొచ్చుకున్నాము. మంచిగా ఒక 2 డ్రెస్సులు తెచ్చుకున్నాము. నాకైతే ఒక పట్టు చీర లేదు. మన ఇంటర్వ్యూ అయినప్పుడు మాకు అందుకే ఇంటర్వ్యూ పోయినప్పుడు వాళ్ళ అక్క చీర కట్టుకొని వచ్చి నేనైతే ఒక డ్రెస్ ఉన్నది అది వేసుకొని పోయినా. కానీ అది అప్పుడు ఎప్పుడు బియ్యం పోసుకున్నప్పుడు పెట్టిన డ్రెస్ వేసుకొని పోయినా అంతే.
అంటే అన్ని ఒకటేసారి తెచ్చుకుందాము అన్ని, కానీ మా బీరువా డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ తెచ్చుకున్నాం. డ్రెస్సింగ్ టేబుల్ బదులు మాకు అద్దం ఉంది, అందుకే డ్రెస్సింగ్ టేబుల్ తెచ్చుకోవాలి. ఇంకోటి బీరువా అన్ని కూడా ఒకటేసారి డ్రెస్సింగ్ టేబుల్ అవసరం లేదు, ఇక్కడ ఒక అద్దం గోడకు ఉన్నది, పెద్ద అద్దం ఉన్నది, వీళ్ళది ఓనర్ వాళ్ళదే, అదే మేము వాడుకుంటున్నాం. మేము మళ్ళీ కొత్త ప్లేస్ మేము ఇట్లా రెంట్ పోతాను ఆలోచన మాకు లేకుండా సడన్ గా వచ్చేసింది కాబట్టి మాకు మరి వచ్చినాక ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లుంటే మాకు ఉండబుద్ధి అయితే లేదో అన్ని ఒకటిసారి చదువుకొచ్చుకున్నాక మనకు మంచి ఫెసిలిటీ లేక మనం నచ్చకపోయినాక మళ్ళీ అన్ని చదువుకొని పోవాలి. అంటే ఇప్పుడు మీరు సామాన్ అన్ని తెచ్చుకోవద్దా మరి, ఇంత ఖాళీగా ఉన్నది ఇల్లు అని అన్నారు కదా చాలా మంది అన్నారు. అయితే మేము ఒక ఇద్దరు కూడా కామెంట్ పెట్టిరు, ఆ సామాన్ అంతా తెచ్చుకుంటే మళ్ళీ షిఫ్ట్ అయినప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, తెచ్చుకుందని కొందరు కూడా అన్నారు. మేము అనుకున్నది కూడా అదేనండి. మేము కొంచెం సామాన్ తీసుకొచ్చి ఇప్పుడు మనం అయితే పోదాము, పోయిన తర్వాత ఎట్లుంటది ఆడ పరిస్థితి ఎట్లుంటది, మనకు ఎట్లా సెట్ అవుతుందా లేదా, మనం రెంట్ కట్టుకుంటూ ఉండగలుగుతామా మరి ఎట్లా అనేది మనకు అర్థమైనాక అప్పుడు చూద్దాం, సామాన్ తీసుకుపోదాం అవసరం ఉన్న సామాన్ అని అనుకున్నాం. మేము అందుకే అంటే ఏదైతే నీడ్ అదే సామాన్ తీసుకొని వచ్చాం అంతే, అవి తీసుకొని వచ్చినాయి. ఇప్పటికి కూడా అవే ఉన్నాయి. అందుకే ఇల్లు ఖాళీగానే ఉంటది. చాలా మంది అన్నారు ఇల్లు ఖాళీగా ఉన్నది, అంత పెద్ద ఇల్లు ఖాళీగా ఉన్నది అని. అన్ని సామాన్ తెచ్చుకొని ఇబ్బంది పడే బదులు కొన్ని సామాన్ తెచ్చుకొని ఇబ్బంది లేకుండా ఉండొచ్చు కదా. కొన్ని సామాన్ తెచ్చుకున్నా ఇబ్బంది లేకుండా ఉంటాం మేము, అన్ని సామాన్ తెచ్చుకున్నా ఇబ్బంది లేకుండా ఉంటాం. కాకపోతే ఇంకొకసారి అయితే అన్ని సామాన్ ఉంటేనే ఇబ్బంది అవుతుంది మాకు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఈ ఇంట్లో ఉన్నాము, ఈ ఇంట్లో నచ్చలేదు, జర ఇబ్బంది అవుతుంది, ఇట్లా అవుతుంది అని అనుకుంటే మళ్ళీ వేరే ఇంటికి షిఫ్ట్ కావాల్సి వస్తుంది కదా. ఎటన్నా వేరే రూమ్ కిరాయి తీసుకొని ఉన్నాం అనుకోండి, మళ్ళీ ఇంకో దాంట్లోకి మళ్ళీ ఇవన్నీ వేసుకొని మళ్ళీ అందులో పోవాలి. అవన్నిటితో అవసరం ఏముంది ఇప్పుడు మనకైతే ఏం అవసరం లేదు. ఖచ్చితంగా కావాలి ఇది లేకుంటే వెళ్ళదనే అవసరం ఉన్న వస్తువులు అయితే ఏం లేవు. ఆడున్నాయి అన్ని, అవన్నీ ఆడనే పెట్టేసినాం, వీడికి తెచ్చుకోలేదు కాబట్టి ఇల్లు ఖాళీగా ఉంటది అన్నట్టు ఉన్నది. అట్లా పెద్దగా ఉంది కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. ఇక మాకు ఇది ఓకే అండి, మాకు ఇది ఓకే అనిపిస్తుంది. మాకైతే మంచిగానే ఉన్నది. వీడికి వచ్చిన తర్వాత అయితే మంచిగానే ఉంది. మాకు మైండ్ సెట్ కూడా మంచిగా ఫ్రీగానే ఉన్నది. మైండ్ సెట్ ఫ్రీ కాదు, చాలా డిఫరెంట్ అండి, చాలా అందుకే చాలా అంటున్నా. ఎందుకంటే ఇవి చాలా కూడా ఇవన్నీ కూడా మా పర్సనల్ విషయాలే. అంటే ఇప్పుడు మేము ఫీల్ అవుతున్న విషయాలు, మా లోపల ఉన్న విషయాలు, ఇవన్నీ మేము చెప్పేది కూడా ఏదో మేము కావాలని చెప్తున్నాయి అట్లా కాదండి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా పరిస్థితి ఎట్లున్నది, ఎందుకంటే మీరు చూస్తున్నారు అంతకు ముందు ఆ ఇంటికాడ ఉన్నప్పుడు ఎట్లున్నాము, ఆడెట్లున్నది మా ఇల్లు, ఈడెట్లున్నది మీరు చూసిన వాళ్ళకు కొంచెం తెలుసు. కొందరు కానీ కావాలని అట్లా మాట్లాడుతుంటారు కానీ నిజానికి చెప్పాలంటే మా పర్సనల్ ఫీలింగ్స్ మేము చెప్తున్నాం. మా పర్సనల్ గా మాకు అనిపించిన ఫీలింగ్స్ అంటే మేము ఇదివరకు మేమిద్దరం కూడా మాట్లాడుకోలేదు. ఇవన్నీ కూడా మాకు ఇట్లున్నది, ఇంత మంచిగా అనిపిస్తుంది, ఇక్కడ బాగున్నది అని కూడా ఈ అన్ని విషయాలు మేమిద్దరం కూడా మాట్లాడుకోలే. ఇప్పుడే వీడియో ముంగటికి వచ్చినాక ఇప్పుడు చెప్తున్నాం. యాక్చువల్లీ మాకు కట్టుకోవడానికి ప్లేస్ ఉంది, మాకు ఒక 90 గజాల ప్లేస్ అలాగే ఉంది. మేము ఉండే ఇల్లు కాక 90 గజాల ప్లేస్ కూడా ఆడనే ఉంది, కానీ కట్టుకోవచ్చు. కానీ ఫ్యూచర్లో మేము ఉన్నాము లైఫ్ సరిపోయింది, మా పిల్లలు ఆడ ఉంటారన్న నమ్మకం మాకు లేదు కాబట్టి ఆడ కట్టుకోలేదు. లేదంటే అట్లో ఇట్లా వేసి ఆడ కట్టుకోవచ్చు. మాకు 90 గజాలు అంటే ఒక 50 గజాల కట్టుకున్నా, లేదంటే ఒక 40 గజాలు మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంటుందండి. 50 గజాలు అంటే మేము పైన 2 రూమ్లు ఉంది కదా, అలాంటి 4 రూమ్లు వస్తాయి. 25 గజాలు మొత్తం వస్తుంది. మాకు కట్టుకోవచ్చు. 90 ఉంది మాకు సపరేట్ దగ్గర, ఇది 25 కాదు. కానీ మేము వాడు ఉండం కాదా అని మేము కన్స్ట్రక్షన్స్ లేదా ఆడ ఏం వర్క్స్ పెట్టుకోవాలి, వేస్ట్ మనీ అయిపోతుంది. ఇవి ఇప్పుడు పైన కట్టే బాధపడుతున్నాం మేము, అవి వేస్ట్. అంటే మేము అప్పుడు ఈ ఆలోచన లేదంటే మాకేంటంటే మేము ఇప్పుడు ఆడుండి ఇప్పుడు పర్మనెంట్ గా మా తిరుమలాపూర్ ఆ విలేజ్ లో ఉండి ఆడనే చేసుకొని బతకగలుగుతామని అనుకుంటే ఆడుండొచ్చు. మాకు ఎప్పటి నుంచో ఆలోచన ఏముందంటే ఇప్పుడు నేను ఏదో పని చేసుకుందాం, ఏదో జాబ్ చేసుకుంటాను, నువ్వు ఏడినా ఏదో ఒక పని చేసుకోగలుగుతావు. ఇక తిరుమలాపూర్ అంటే మా విలేజ్ లో అక్కడనే ఉండి చేసుకునే పని ఏది ఉన్నది అంటే ఏం లేదు ఆడ. మేము ఖచ్చితంగా ఆడనే ఉంటేనే ఆ పని చేసుకోవస్తుంది అనే పని అయితే ఏది లేదు ఆడ. సంపాదించే పని ఏం లేదు. మేము మిషన్ కుట్టేది, నేను స్కూల్ పోయిన మొన్న దాకా కిరాణ్ షాప్ ఉన్నప్పుడు కిరాణ్ షాప్ నడిపించాను. ఇప్పుడు కిరాణ్ షాపు లేదు, ఆ మిషన్ అంటే ఏడైనా కుట్టుకోవచ్చు. పని నేను ఇప్పుడు జాబా అది మానేసిన, స్కూల్లో మానేసిన. ఆ స్కూల్ జాబ్ గురించి కూడా ఒకసారి చెప్తాను నేను తర్వాత. మానేసిన. నేను ఇప్పుడు నేను ఉండేది ఇంటి దగ్గరనే ఉన్నా. మొన్నటిదాకా బట్టల షాప్ ఉన్నప్పుడు బట్టల షాప్ నడిపించిన. ఆ షాప్ కూడా లేదు ఇప్పుడు, కిరాణ్ షాప్ లేదు, బట్టల షాప్ లేదు, నెక్స్ట్ నేను జాబు లేదు. మళ్ళీ ఇక ఈమె చేసేదంటే ఇక్కడ ఎట్లయినా ఏడైనా అది చేసుకోవచ్చు, బట్టలు జాకెట్లు కుట్టుకోవడం. యూట్యూబ్ అంటే ఆడ చేసుకోవచ్చు, వీడియోలు అంటే మేము ఏడున్నా చేసుకోవచ్చు ఎవరైనా. అట్లా అని మ్యాప్ ఇచ్చారు లేదు కాబట్టి మా పిల్లలు కూడా అంటే మాకు పిల్లలకు కూడా ఖచ్చితంగా పిల్లల కోసం అయితే రావాల్సింది. ఎందుకంటే చదువుల కోసమైనా రేపు ఇంటర్మీడియట్ కు రావాలన్నా ఈడికే రావాలి. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ రావాలన్నా ఈడే రావాలి, ఇంటర్మీడియట్ తర్వాత చదువుకోవాలన్నా ఇటే రావాలి. కాబట్టి మేమే ఇటు వచ్చేసినాం అన్నట్టు.
మా నిర్ణయం అయితే మేము బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. కాకపోతే మేము 1 ఇయర్ తర్వాత రావాల్సింది 1 ఇయర్ ముందు వచ్చాము అంతేగాని మేము సంవత్సరాల నుంచి ఆలోచిస్తున్న విషయం ఇది. మేము పోదాము గజ్వెల్, అంటే గజ్వెల్ అనే కాదు, ఎక్కడైనా మనకు మంచి కాలేజీలు స్కూళ్ళు ఉన్న ప్లేస్ లో పోదాము, ఏదైనా పని చేసుకోవచ్చు, పిల్లలు చదివించవచ్చు అనే ఉద్దేశంతో మేము ఆలోచించాం అనమాట అట్లా చేద్దామని. అనుకుంటూ కొంతమంది మీరు పిల్లల కోసం వచ్చిందని చెప్పారు, గవర్నమెంట్ స్కూల్ వేసారు. ఇంకొకటి గవర్నమెంట్ స్కూల్లో వేసినామని అన్నాం కదా, గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు వేసినామంటే ఒక 1 ఇయర్ 5th క్లాస్, ఇప్పుడు మా పాప 5th క్లాస్ 1 ఇయర్ చదివిందంటే మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మోడల్ స్కూల్ ఉన్నది, మోడల్ స్కూల్లో హాస్టల్ ఉంటుంది, హాస్టల్లో వేద్దామని అనుకున్నాము. కాకపోతే హాస్టల్లో కొంచెం వెనక ముందు అవుతున్నాము, హాస్టల్ వేద్దామా లేదా అనేది. హాస్టల్ పక్కన పెడితే మోడల్ స్కూల్ ఉన్నది, మోడల్ స్కూల్లో 6th నుంచి 10th వరకు, 10th తర్వాత ఇంటర్మీడియట్, ఇంటర్ తర్వాత డిగ్రీ అన్ని ఒకే దగ్గర ఉన్నాయి. కాలేజీలన్నీ, స్కూళ్ళు కాలేజీలు అన్ని ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి హబ్ లో ఉన్నది. గజ్వేల్ హబ్ అంటే మీకు ఐడియా ఉందో లేదో, అన్ని కాలేజీలన్నీ ఒక దగ్గర ఉన్నాయి అనమాట, కట్టిర్రు ఒక దగ్గరనే, దాన్ని హబ్ అని డిగ్రీ వరకు. పీజీ కూడా ఉన్నది, పీజీ కాలేజ్ మనం 6th లో జాయిన్ అయినామంటే పీజీ అంటే ఇంచుమించు డిగ్రీ వరకు అయితే అందులో ఒకే దగ్గర ఉంటది. మళ్ళా మాకు ఇంకొకటి హబ్ ఏంటంటే 2 కిలోమీటర్స్ 2 కిలోమీటర్లు ఉన్నది, దగ్గర ఉన్నది, వెహికల్ మీద పోయి రావచ్చు. మళ్ళీ ఇక్కడ లోకల్ దారి ఏంటంటే మట్టి దారి, ఇది పెద్ద రోడ్ కాదు, ఇటు నుంచి పోవచ్చు. ఇక మొన్నడాకైతే ప్రైవేట్ స్కూల్ గా పంపించిన మా ఊర్లో ఉన్నప్పుడు అయితే, ఇది 1 ఇయర్ ఒకటే కాబట్టి మళ్ళీ ఇటు 1 సంవత్సరం మళ్ళీ ఇక్కడ ప్రైవేట్ స్కూల్ చదివించాలి. మళ్ళా నెక్స్ట్ మళ్ళా మనకు అదేంటిది మోడల్ స్కూల్ కి పంపిద్దామనే ఉద్దేశంతో మేము ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వేసినాము. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటుంది, పర్లేదు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నప్పుడు ఉన్న చదువు అంతా పోయింది, ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నట్టు అయిపోయింది. ప్రైవేట్ మీదనైతే నాకు నమ్మకం లేదు. అయితే మా పాప కూడా చదువుకుంటది, కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టదు, ఆమెకి ఇంట్రెస్ట్ పెడితే బాగానే చదువుకుంటది, కొంచెం ఇంట్రెస్ట్ పెట్టదు అన్నమాట. మళ్ళీ అక్కడ లోకల్ కాంపిటీషన్ ఒక్కటే స్కూల్ ఉంది, అక్కడ ఇంచుమించు ఒక 10 ఊర్లకు ఒక్కటే స్కూల్ కాబట్టి కాంపిటీషన్ లేదు కాబట్టి కొంచెం అట్లా అనిపించింది మాకైతే. మా చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా అంతే. ఈడ గజ్వేల్ మంచిగా ఉంటుండొచ్చు, ఎందుకంటే చెప్పన్నారు కాంపిటీషన్ కాబట్టి కొంచెం మంచిగా ఉంటుండొచ్చు, స్టడీస్ చదువులు మంచిగా ఉంటుండొచ్చు. కానీ మా ఉద్దేశం ఏంటంటే 6th నుంచి 10th దాకా కూడా అట్లా ప్రైవేట్ చదివించాలనే ఉద్దేశం, ఆలోచన లేదు ఆమెకు. ఇప్పుడు జనరల్ గా చెప్పాలంటే పిల్లలకు ఫస్ట్ నర్సరీ నుంచో లేకపోతే ఫస్ట్ క్లాస్ నుంచో 5th క్లాస్ వరకు ఈ బేసిక్ ఈ క్లాసులలో కొంచెం స్టడీ ఆమెకు వచ్చిందంటే అప్పుడు ఇప్పుడు 5th క్లాస్ దాకా వచ్చిన చదువు మంచిగా నేర్చుకోవాలి ఫస్ట్. మంచి నేర్చుకున్న తర్వాత 6th నుంచి ఆమె ఆటోమేటిక్ గా చదువుకోగలుగుతుంది, ఏ స్కూల్ వేసినా నడుస్తుంది అనే ఉద్దేశంతోనే ఆడ ప్రైవేట్ వేసినాం. ఇక అది సక్సెస్ కాలేదు అని చెప్పి 5th క్లాస్ ఒకటే కదా అని మళ్ళీ లేచి 6th నుంచి చదువుకుంటది. అదొకటి పిల్లల గురించి, మా శ్రద్ధ గురించి అట్లా. ఒకటి మా చిన్నోడి గురించి చెప్పాలంటే, మా చిన్నోడైతే ఎంత అంటే చెప్పలేనంత మారిపోయింది. మావాడైతే నేను మరి ఇంతకుముందు వీడియోలలో కూడా అట్లా జస్ట్ మారిపోయిండు. అది ఫుల్ వీడియో తీస్తే అసలు ఏ విధంగా మారిండు, ఎట్లుండే అంటే మీకు చాలా మందికి తెలుసు కదా, చాలా మంది కామెంట్స్ పెట్టారు, అక్క ఫోన్ చేయకండి బాబుకు కళ్ళు ఖరాబ్ అవుతాయి, అక్క టీవీ చూసకండి ఖరాబ్ అవుతాయి, అది అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఈడెందుకు ఇస్తే అంటే మొత్తం అసలు మా చిన్నోడు ఎంత చేంజ్ అంటే, మాటలు ఎందుకు వస్తలే అక్క, మీ బాబుకు 3 years కంప్లీట్ అవుతున్నాయి, మీ బాబుకు మాటలు ఎందుకు వస్తలేవు చాలా మంది కామెంట్స్ పెట్టేవాళ్ళు. నేను దానికైతే చెప్పిన వెనక ముందు వస్తే అసలు మొత్తం టోటల్ ఫుల్ వీడియో తీస్తే మాత్రం మన అంటే సబ్స్క్రైబర్స్ అప్పటి నుంచి చూసిన మా చిన్నోని అక్క గింత మారిపోయినని మీరే కామెంట్స్ చేస్తూ ఉంటారు. అది మాత్రం నేను 100% చెప్తున్నా, ఓకేనా. అట్లా ఇక ఇంకా ఇప్పుడు ఇంట్లోకి వచ్చినాక కొత్తలో కూడా చాలా మంది ఏమన్నారు, టీవీ ఒకరు ఎవరో కామెంట్ పెట్టిరు, అంత చిన్న టీవీ పెట్టుకురు అని నవ్వే బొమ్మలు పెట్టిరు. అయ్యో చిన్న టీవీ ఉంటే ఏమైంది, నాకు భయం అయింది అట్లా కామెంట్ చూసేసరికి. అంటే కొందరు ఇల్లుకి తగ్గట్టు పెద్ద టీవీ కొనుక్కోవాలని అనుకున్నారేమో. మరి పెద్ద టీవీ అంటే ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు మనిషి సైజును చూసి దండాలు పెట్టరు, మనిషి ఆ గుణాన్ని చూసే దండం పెడతారు. ఎవరు కానీ గుణం ఆయన ప్రవర్తన బట్టి దండం పెడతారు, రెస్పెక్ట్ అనేది వస్తుంది. మనిషి ఎట్లున్నాడు, సైజు ఎట్లున్నది అనేది ఇంపార్టెంట్ కాదండి. అంటే సైజు పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, సైజు చిన్నగా ఉన్నా ఎట్లున్నా ఏం కదా అనేది మనకు అవసరం ఉన్నంత వరకు మనకు దాంతోనే అవసరం తీరుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు మేము ఈ టీవీ కూడా మా ఇప్పుడున్న టీవీ అయితే మేము కూడా తెచ్చుకోకపోదు. అసలు నేను షాప్ పెట్టినప్పుడు సీసీ కెమెరాల కోసం అని ఈ టీవీ తీసుకొచ్చినాము, పెద్ద టీవీ అంటే 32 inches ఇది టీవీ. ఇది అయితే దానికంటే చిన్నదే కావాలని చెప్పిన నేను. కాకపోతే అందులో అన్ని రావు, అదేంటి ఆండ్రాయిడ్ టీవీ కాదు అది అని అన్నారు, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. లేకపోతే ఇది కూడా చిన్నది తీసుకుంది నేను. 24 inches అది పాత టీవీ, అది అమ్మకి ఇచ్చేసినాం. ఈ టీవీ మేము ఇడికి తెచ్చుకున్నాము. ఇది తెచ్చుకున్న తర్వాత వైఫై పెట్టించుకున్నాము.
ఇది ఇది తెచ్చుకోవడం వల్ల చాలా యూజ్ అయింది మాకు, నిజానికి చెప్పాలంటే మాకు ఇంత సరిపోతుందండి. ఒకవేళ పెద్ద టీవీ తెచ్చుకోవాలంటే మేము సొంత ఇల్లు తీసుకున్నప్పుడు ఇట్లా ఆ ఇల్లు ఇట్లా చేసుకుంటే అప్పుడు తీసుకుంటాం ఇక. అప్పుడు ఇల్లు తీసుకున్నప్పుడు సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు మంచిగా కట్టుకొని ఇట్లా దీనికంటే పెద్ద టీవీ తీసుకుంటాం. మీరు అన్నారు కదా ఏ టీవీ పెద్ద టీవీ ఉండాలని, దానికంటే పెద్దదే తీసుకుంటాం అప్పటికి. ఎందుకంటే ఇప్పుడు మేము అన్ని అయితే రెంట్ ఇంట్లో ఉన్నప్పుడు మనకు పెద్ద అతిగా ఆశపడొద్దు. అతిగా ఆశలు ఉండి ఆవేశపడితే మాత్రం చాలా లాస్ అవుతామని నా ఉద్దేశం. ఇప్పుడు అతిగా ఆవేశపడి నష్టపోతే ఎవరు వచ్చి అంటారు. ఇప్పుడు మీరు కామెంట్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు అంటే ఇట్లా మీరు అన్నోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మీరు వచ్చి ఏమేమి చేయరు కదా, మాకు మేమే చేసుకోవాలి కదా. దానికి కూడా ఇప్పుడు పెద్ద టీవీ తెచ్చుకోమన్నారు, ఈఎంఐలో పెట్టుకొని ఒక 60,000 70,000 పెట్టుకొని కొత్త టీవీ తెచ్చుకున్నాం అనుకోండి, దానికి ఈఎంఐ నేనే కట్టాలి కదా. ఎవరు కడతారు? పెద్ద టీవీ తెచ్చుకోమని అన్నారు కదా, పెద్ద టీవీకి ఎవరు కడతారు? మీరు కట్టరు కదా, నేనే కట్టుకోవాలి. అది నేను ఆలోచించుకున్నా. టీవీ అనేది ఇక్కడ కిటికీలో ఎందుకు పెట్టినాం అనేది ఒక చిన్న డౌట్ ఉన్నది. అయితే ఈ టీవీ కిటికీలో పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇల్లు కట్టిన దాంట్లో ఇంట్లో ఎక్కడ కూడా వెంటిలేటర్ లేదు. వెంటిలేటర్ అనేది ఎక్కడ లేదు, ఓన్లీ కిచెన్లో ఉన్నది. దానికి కూడా జాలి కొట్టిర్రు, దానికి హోల్ లేదు. మళ్ళీ ఇంకొకటి ఆ కిచెన్ అనేది అక్కడ సైడ్ ఉంటుంది, ఈ గోడకు అటు సైడ్ ఉంటుంది. అటు నుంచి తెచ్చుకోవాలన్నా ఇట్లా వైర్ ఇట్లా వస్తుంది, పెద్ద వైర్ కావాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు మేము పెట్టింది వైఫై కాబట్టి ఈ జియో ఫైబర్ పై నుంచి వైర్ దీనికి కనెక్షన్ రావాలి, టీవీ దాకా రావాలంటే హోల్ ఉండాలి. గోడకు హోల్ ఏడలేదు, ఏడ కూడా హోల్ లేదు గోడకు వైర్ రావడానికి. డిష్ కనెక్షన్ ఉంది, కాకపోతే దానికి వైర్ వస్తలేదు. తీస్తే ఈ వైర్ దాంట్లోకి వస్తలేదు. అట్లా అని చెప్పి నేనేం చేసిన అంటే కిటికీ కాడ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ వైరు కిటికీలోంచి తీసుకొని దీనికి కనెక్షన్ పెట్టిన అది జియో ఫైబర్ది. ఇక్కడ నుంచి ఇది కనెక్షన్ పెట్టి కిటికీ ఓపెన్ చేసి అట్లా కనెక్షన్ పెడితే వైఫై వాడుకుంటాం, టీవీ వాడుకుంటాం. లేకపోతే ఇక్కడ సైడ్ గోడకు ఉన్నది ఛాన్స్ ఉంది, అసలు ఈ గోడకు పెట్టుకోవచ్చు. వాళ్ళ టీవీ కూడా ఉండే అప్పుడు మేము వచ్చిన కొత్తలా తీసేసుకుపోయారు వాళ్ళు. ఇక్కడ పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ వైర్ రావడానికి అసలు లేదు ఛాన్స్ ఆడ. కాబట్టి ఆడ వైరు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి పెట్టుకోరాదు ఆడ. ఒక వైర్ ఈ నుంచి పెట్టుకోవాలంటే ఆడికి పెట్టుకోపోవాలి, ఇంటికి చెట్ల పెట్టుకోపోతే ఇంట్లో బాగుండదు అది. మళ్ళీ ఆడ పెట్టుకున్నందుకు ఈ డబ్బా ఇట్లా ఇట్లా చూపిస్తాను. ఇగో ఇది జియో ఫైబర్ది ఉంది కదండి, రౌటర్ ఉన్నది, ఇది అడాప్టర్ ఉన్నది, నెక్స్ట్ సెటప్ బాక్స్ ఉన్నది. ఈ 3 ఐటమ్స్ ఆడ పెట్టాలి. మళ్ళీ ఈ మూడింటికి 3 సపరేట్ సాకెట్ ఇది కావాలి, ప్లగ్ పెట్టడానికి కావాలి, బటన్స్ కావాలి, అది ఇదేంటి స్విచ్లు కావాలి. ఆడ లేవు అవన్నీ, అందుకని చెప్పి ఇక బాగా ఆలోచించి ఈ కిటికీలకి ఇట్లా పెట్టినా, డోర్ తీసి వైర్ ఇట్లా పెడతా. ఆ డోర్కు అక్కడ సైడ్ ఒకటి అది ఉంటుంది, గొలెం ఉంటుంది, అది క్లోజ్ చేసి అట్లా టైట్ గా అట్లే ఉంటుంది, ఓపెన్ అయ్యి ఉంటుంది. అది తీసి పడుకుంటే అప్పుడు ఆ వైర్ తీసి బయటేసి డోర్ క్లోజ్ చేసి పడుకుంటాం. నైట్ పొద్దున్న లేచి మళ్ళీ అది పెడతా. రోజు అయితే ఇట్లే నడుస్తుంది. అయితే ఇదే మా ఓన్ అయితే మేము ఎట్లయినా హోల్ చేసుకున్నా లేకపోతే ఎట్లయినా చేసుకున్నాం. హోల్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు అసలు జనరల్ గా నిజానికి చెప్పాలంటే వాళ్ళు కూడా అన్నారు, ఓనర్ కూడా అన్నాడు, ఆయన ఇక్కడ నుంచి హోల్ చేసుకోవచ్చు, డ్రిల్ చేసి పెట్టుకో అని అన్నట్టు చెప్పిండు. కానీ డ్రిల్లింగ్ మిషన్ తెచ్చుకొని ఇక చేసుకోలేదు, మొన్ననే చెప్పిండు. చూస్తాయి కాదు వాటం చూసి చేస్తా అట్లా. అది తర్వాత విషయం, తర్వాత చేసుకోవచ్చు. కిటికీలో పెట్టడానికి అయితే కారణం ఇది. ఇంకొకరు కూడా అన్నారు కిటికీలో పెట్టుకుంటే అదేంది ఐరన్ ఉంటుంది కదా, టీవీ పాడైపోతుంది అని అన్నారు. ఏమో మీరు అన్నందుకు వాళ్ళ అన్నాక ఏం చేసినట్టు నేను అట్టముక్కలు, కాటన్ డబ్బు ఉంటుంది కదా, అట్టముక్కలు చింపి ఇక్కడ దానికి వెనక సైడ్ పెట్టినా, ఇట్లా టీవీకి కిటికీకి ఐరన్ కి మధ్యలో మిడిల్లో పెట్టినా అట్ట ముక్కలు పెట్టినా. అది మీరు అన్నాకనే పెట్టినా, నాకు తెలియదు, ఐడియా లేదు, ఇప్పటికి కూడా తెలియదు ఐరన్ వల్ల ఖరాబ్ అవుతుందని. కాకపోతే అవుతుండొచ్చు, తెలియదు, అందుకని చెప్పి అట్లా పెట్టేసిన. ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు రెంట్ ఇంట్లోకి వచ్చిర్రు, ఓన్ హౌస్ లో ఉంటే రాజాలాగా మంచిగా హ్యాపీగా ఉండొచ్చు కదా, రెంట్ ఇంట్లో ఉంటే చాలా కష్టం అది అన్నట్టుగా అనుకుంటున్నారు కొందరు. అయితే దాంట్లో ఏం లేదండి. ఇప్పుడు అయితే రెంట్ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కష్టపడతారు, ఓన్ ఇండ్లలో ఉండే వాళ్ళందరూ రాజా లెక్క బతుకుతారు అనేది మాత్రం అది మన పిచ్చితనం అవుతుంది అది. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు ఉంటారు, అంటే అవసరం బట్టి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒకరికి జాబ్ వచ్చింది, ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి ఒక జాబ్ వచ్చింది, వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది, వేరే ఊరికి పోతారు అంటే అక్కడ పోయి రెంట్ తీసుకుని అక్కడ ఉండాల్సి వస్తుంది, ఉంటారు. కానీ రెంట్ తీసుకున్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయితే కాదండి. అంటే ఒక ఆమె కామెంట్ పెట్టింది, రెగ్యులర్ గా పెడుతుంటారు, ఆమె బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు ఎక్కువ. ఆమె కామెంట్ పెట్టింది, అదే ఇప్పుడు రెంటింట్లో ఉన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయితే కాదండి. మీరు ఉండకపోవచ్చు, మీకు ఓన్ హౌస్లోనే ఉండొచ్చు మీరు, లేదంటే మీరు ఎక్కడికైనా పని మీద ఏదైనా పోయినా కానీ ఆడ ఓన్ హౌస్ కొనుక్కొని ఆడనే ఉంటుండొచ్చు.
లేదంటే అక్కడ నుంచి ఇంకేదో పని మీద ఒక 2 గంటల పని మీద పోయినా కానీ ఆడ ఓన్ హౌస్ కొనుక్కొని ఆడనే ఉంటుండొచ్చు 2 గంటల మందం. కానీ మిగతా వాళ్ళు అయితే అట్లా ఉండరు కదండి. ఎవరి అవసరం వాళ్ళది, మా అవసరం. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు రెంట్ హౌస్లోకి వచ్చినాం మేము. రెంట్ హౌస్లోకి వచ్చి మేము ఆ, ఏదో అనుకొని సరే పోదాంపా ఇవాళ పోయొద్దాం, బ్యాంకుకి పోయొద్దాం, సినిమాకి పోయొద్దాం, ఇప్పుడు ఇంకా జరిసేపు అయితే వస్తాం ఏమున్నది అన్నట్టుగానే అయితే రాను కదండి ఎవ్వరైనా. రెంట్ హౌస్లోకి వచ్చిర్రంటే ఎంత ఆలోచించుకొని వస్తారు ఎవ్వరు కానీ. ఇప్పుడు జాబ్ ఉన్న వాళ్ళు అయినా కానీ ఇప్పుడు రెంట్ మాట్లాడుకుంటేప్పుడు 10,000 అంటే 9,000 ఇవ్వని, 9,000కి ఇస్తా, 8,000కి ఇవ్వని ఆ బేరం కూడా ఆడతారు. ఎంత జాబ్ ఉన్న వాళ్ళు అయినా కానీ సంపాదించిన వాళ్ళు కూడా అట్లా బేరం ఆడి ఉంటారు. ఎందుకు? అది అది రెంట్ హౌస్లోకి వస్తున్నామంటే ఒక పని మీదనే వస్తాం, పని ఉంటేనే వస్తారు కదా. మనం మళ్ళా ఈ కిరాయిలు అవన్నీ ఆలోచించుకునే కదా. మనం ఇప్పుడు కిరాయి ఇప్పుడు 10,000 అన్నప్పుడు 9,000 అని బేరం ఎందుకు ఆడతాం? అవన్నీ పైసల గురించి ఆలోచించే కదా అదంతా ఆలోచించే. అంటే రెంట్ కాడనే మనం ఆలోచించినప్పుడు మన సొంత ఇంటి నుంచి రెంట్ ఇంట్లోకి వస్తున్నప్పుడు ఏది ఆలోచించమా? ఎంత టెన్షన్ ఆలోచిస్తాము, ఎట్లా బతుకుతాము, ఎట్లా కడదాము, అవన్నీ ఆలోచించుకున్నాకనే వస్తాం. మేమైతే అట్లే వచ్చినాము, అందరు కూడా అట్లే వస్తారు నాకు తెలిసి. కానీ కొందరికి రావరు కావచ్చు, మరి మీకు తెలిసిన వాళ్ళు ఒకరు అయితే అట్లా అన్నారు. అయితే మమ్మల్ని తిడుతుంటారు అనమాట, రెగ్యులర్గా తిడుతూ ఉంటారు. దగ్గరుంటే కొడుతురో ఏమో, కానీ మేమైతే దగ్గరలేము. మేము దగ్గర రామవ్వా, మళ్ళీ కొడితే అదో బాధ, కానీ మేము రాము. మీరేం అంటే వద్దు అట్లేం అనుకుంటే అనుకోరి, కానీ ఇక మేమైతే అనుకున్నది అయితే అదే అండి. మేము రెంటింట్లోకి వద్దామని రెంటింటికి వచ్చే ముందు అయితే మాకు ఎంత టెన్షన్ తెలుసు అసలు. మేము అనుకోకుండా అంటే అనుకున్నాం కానీ నెక్స్ట్ ఇయర్ అనుకున్నాం కాబట్టి ఇయర్ పోతున్నాం. మరి ఎట్లా పోతే కట్టగలుగుతామని ఆలోచించినాకనే మేము రెంట్ మాట్లాడుకున్నాక కూడా మనం పోయినాక మరి రెంట్ కట్టగలుగుతామా, ఈడ గింత మినిమం గింత ఉంటుంది. మరి అంత కట్టినాక మళ్ళీ మనకి ఇంత గడవంగా మనకేమన్నా మిగులుతాయి అంటేనే పోవాలి, లేదంటే లేదు. లేదు అంటే మీలకున్నా సరే మనము రెంట్ కట్టి మనకు సరిపోతాయి అన్నప్పుడన్నా పోవాలి కానీ అని ఆలోచించి వచ్చిన కానీ ఉత్తగా అయితే రాలేదండి. ఆడుండి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, రెంట్ ఇంత అంటుర్రు, రెంట్ ఇంత కట్టగలుగుతామా, మళ్ళీ కరెంటు బిల్ వస్తుంది, కరెంటు బిల్లుకి ఎట్లా, ఏం చేద్దాం అనేది అన్ని ఆలోచించుకున్నామండి. ప్రతి ఒక్కటి ఆలోచించుకున్నాము. మేము చేసేది ఏం చేస్తున్నాం అనేది మాకు స్పృహతోనే చేస్తున్నాం మేము ఏదైనా. అంటే మాకు ఎవరైతే కామెంట్ పెట్టిరో, అంటే ఇప్పుడు పిచ్చర్ల లెక్క రెంటింట్లు ఉన్నారు, మళ్ళా కొన్ని రోజులకు మీరు సొంత ఇంటికి పోతారు, ఇట్లా అనేటోళ్ళు ఉన్నారు కొందరు. అట్లాంటి వాళ్ళకి చెప్తున్నా నేను. మళ్ళీ ఇంటికి పోతారు అంటే అట్లాంటి వాళ్ళకి చెప్తున్నా. ఒకవేళ పోతే పోతాం, మా ఇంటికి పోతాము, వస్తే ఇటుకి వస్తాం, మా ఇంటికి ఈడికి వస్తాము. ప్రపంచంలో చాలా మంది ఉన్నారండి ఇట్లా. చాలా మంది రెంట్లు ఉండేటోళ్ళు ఉన్నారు, చాలా మంది పని చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది అట్లా కాదు. ఇప్పుడు మేము రెంటింటికి వచ్చింది సరే, కొంతమంది అయితే లక్షల బిజినెస్ పెట్టి లాస్ అయిన వాళ్ళు ఉంటారు. అది లాస్ అయితే మనం పెట్టరు కదా, తెలియదు మనకు లాస్ అవుతుంది అని. అప్పటికి పెట్టి చూస్తే కదా తెలిసేది ఏదైనా. ఇప్పుడు మేము రెంటింటికి వచ్చి కట్టగలమని వచ్చినాము. మంచి కట్టి మంచిగా డెవలప్ అయితే అవుతుండొచ్చు, లేదంటే ఒకవేళ మాకు నశ తక్కువ కూడా అవుతుండొచ్చు. పోతే మా ఇంటికి పోతాం. మాకు పోతే సొంతిల్లు అవుతుందండి, ఆడ ఇంటికి సొంతిల్లు ఉంది, మాకు కొంచెం ల్యాండ్ ఉంది, లేదంటే కైకిలు వేసుకున్నా బతకగలుగుతాం. మాకు ఇంటికి పోయినా మళ్ళీ అయ్యో రామని మేము ఊకోము. ఒకవేళ మా అదృష్టం ఉండి పోతే 99% పోము. ఒకవేళ పోతే కూడా ఇన్ ఫ్యూచర్ కూడా ఆలోచించాలి. మొత్తం మా చక్క తవ్వుంది, మేము చక్కగా గుట్టనెక్తాం అన్నట్టు కాదు. మేము రెండు ఆలోచించి వచ్చినాం. ఒకవేళ పోయినా మా ఇంటికి పోవచ్చు, లేదంటే లేదు. అట్లా లేకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ లో మేమే ఇక్కడ సైడ్ సొంతంగా తీసుకు ప్లాన్ ఉంది. మా ప్లాన్ తెలియదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మనకు ఆలోచన వస్తుంది అనుకోకుండా. అప్పుడే సడన్లీ అయ్యే కొన్ని రోజుల నుంచి ఆలోచించేది ఏవో జరిగాయి. ఒక్కోసారి మన అంటే నొద్దుటలు రాసి ఉంటే మనం ఈ రోజు అనుకున్నాం అనుకోకో, రేపే అమలు అయితేనే ఉంటుంది. అది అట్లా నేను అది చాలా మాకు జరిగినాయి అట్లా. అయితే అదే అట్లా కామెంట్ పెట్టేవాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏసీ రూమ్ లో కూర్చొని బయట ఎండల పని చేసేటోళ్ళని చూసి నవ్వుతురు అన్నమాట, నవ్వే టైప్ అన్నమాట. ఇప్పుడు మీరు ఏసీ రూమ్ లో కూర్చున్నారు, మేము బయట ఎండలు ఉన్నాం, మమ్మల్ని చూసి నవ్వుతురు. ఎండలు ఉన్నాడే ఏదో ఒక రోజు మీకంటే పెద్ద ఏసీ రూమ్ ఉంటుండొచ్చు, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మిమ్మల్ని మీరు చూసుకొని నవ్వుతారా అర్థం వల్ల? కానీ అదంతా కరెక్ట్ కాదండి. మీరు ఆలోచించే పద్ధతిలో మీరు ఆలోచిస్తారు, కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు, ఆలోచన పద్ధతి. సరే మీకు నచ్చింది, మీకు అనిపించింది, మమ్మల్ని చూస్తే మీకు కోపం వస్తుంది, ఈర్ష్య, పగ, ద్వేషము అన్ని రకాలుగా ఉన్నట్టున్నది. సరే అదే కంటిన్యూ చేయండి, మాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు అనుకున్న ఈగో బాగుంటది. ఏంటంటే మన మొగల మీద ఉన్నది, కానీ ఆడలకు బాగుంటది ఈగో. అట్లా అని చెప్పి నా మీద మస్తు ఇంతవరకు ఉంటే ఒక్కొక్కరు పీకలు అవుతుంటది నా మీద. అట్లున్నది. వాళ్ళకి ఏమైనా అర్థం కాక నన్ను ఏదో విధంగా నా దగ్గర ఏం తప్పు దొరుకుతా నేను వీడియో చేసే వాళ్ళ ఏముందా అని చూసి అన్న ఏదన్నా అలా తప్పున్నా లేకుండా ఏదో ఒకటి వాడేస్తారు. అట్లా ఇంతవరకు ఉంటదండి, ఇంత అంటుంటది.
ఏం చేస్తాం, అదే అండి మీకు అయితే మొత్తం మీద అయితే హ్యాపీనెస్ అన్నమాట మీకు. వీడికి వచ్చిన తర్వాత ఓకే అండి మాకు మంచిగా అనిపించింది, నచ్చింది, ఇప్పటికైతే పర్లేదు. మంచిగా ఉన్నది ఈ వాతావరణం. ఆడి ఇంటి దగ్గర కంటే మాకు ఈడనే బాగా అనిపించింది. ఆ ఇల్లుని తక్కువ చేయడం కాదు, మాకు చిన్నగా ఉన్నది ఇల్లు కాబట్టి మాకు మెయిన్ ఆడ సెట్ చిన్న కాలేదు. కానీ ముందట మాకు రోడ్ మెయిన్ రోడ్ అదే లెక్కనే. ఇల్లు చిన్నగా ఉన్నది, ఇప్పుడు మళ్ళీ ముంగడ ప్లేస్ లేవు. ఇల్లు చిన్నగా ఉన్నా కానీ ముంగడ ప్లేస్ ఉంటే మస్తు ఉంటది మరి. అది ముందట అట్లా అంటే కూడా ఈడ రోడ్ లేకపోతే కొంచెం ప్లేస్ ఉంటది. ఇప్పుడు ప్రతి ఒక్క అదే మరి రోడ్ లేకపోతే ఆగిలు ఉంటే ఇప్పుడు ఆగిలు నొక్కొని రోజు ఆడ అటు ఇటు మాకు తిరిగినా ఆకలి తిరుగుతాం. ఉన్న రోడ్ కిందకి పోయింది అనమాట. చిన్న మాకు కనీసం జర్రంతా ఒక 20 గజాలు 15-20 గజాలు అట్లా ఆగిలు ఉన్నా గానీ ఆ బయట ఆడుకొని మేము జర మాకు మంచిగా అనిపించు ఆడ. మాకు అడుగు బయట పెడితే రోడ్ మీదకే. మాకు 2 రోడ్లు ఏంటి అసలు, అట్లా కాదు, ఇటు రోడే ఉంటది ఇల్లుకు, ఇటు రోడే. ఆడ కిరణ్ షాప్ ఉంటే side. మాకు ఏదైనా బిజినెస్ కమర్షియల్ అయితే మా ప్లేస్ మంచిగా ఉంటది. కాకపోతే ఉండడానికంటే ఇక మళ్ళీ ఎట్లా రెంట్ కడతామంటే ఇప్పుడు మాది ఎంతో కొంత 1000 రూపీస్ అయితే మాకు వస్తాయండి. మేము ఇక్కడ మా మేము రెంట్కి ఇచ్చినాం ఆడ ఒకరికి షెటరు కార్ఖానాకి ఇచ్చినాము. ఎంతో కొంత ఆడ ఒక 1000 రూపాయలు వస్తుంది. అది ఇది మిక్స్ చేసి ఇక్కడ కట్టేస్తాం అనమాట. ఇక ఇవ్వంత అల్లాట అలాగుంటది, ఎవ్వరి కష్టం అలాగే. ఈడికి వచ్చి మనం సుఖంగా ఏం లేదు. మేము ఈడికి వచ్చినా మాకు ఎంత మా భయం మాకు ఉంటది. ఇప్పుడు ఈడికి వచ్చి మేము ఏదో మాకు మంచిగా ఉన్నది, మాకు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి లేదంటే, కానీ ఉన్న మా భయం మాకు బెక్క మళ్ళీ పర్మనెంట్ జాబ్ ఉన్న వాళ్ళం కాదు మేము. పర్మనెంట్ జాబ్ ఉన్నది, గవర్నమెంట్ జాబ్ ఉన్నది అన్నట్టు కూడా కాదు, ప్రైవేట్ సెక్టర్ లో కూడా జాబ్ ఉన్నది అన్నట్టు కాదు. జాబ్ చేయొచ్చు, చూసుకోవచ్చు, అది తర్వాత విషయం. కాకపోతే పర్మనెంట్ జాబ్ ఉండి సోర్స్ ఉన్నది అనే విషయం కూడా కాదు. అయినా కానీ కూడా కష్టపడి అంటే ఆలోచించి ఇంత తెగించి మేము ఇక్కడికి వచ్చినామంటే ఏదో ఒక గట్టి ఆలోచనతోనే కదా వచ్చింది. అట్లానే మేము వచ్చినాం అన్నట్టుగా. మేము అది మా భయం మాకు అన్ని ఫెసిలిటీ ఉన్నా మా ఉంటదండి, మైండ్ లో ఉంటది. నెల వచ్చింది ఎట్లయినా భయం ఉంటది, రెంట్ కొన్న వాళ్ళకి ఎట్లయినా భయం ఉంటది. ఇది చాలా మందికి, రెంట్ ఉన్న వాళ్ళకి చాలా మందికి ఈ ఫీలింగ్స్ తెలుసు. మాకు ఇప్పుడు తెలుసు అన్నమాట. ఇప్పుడు ఒక నెల అవుతుంది, నెల దాటింది, నెల 15 రోజులు అవుతుంది బరాబరి. ఇప్పుడు మాకు కూడా ఫీలింగ్స్ అర్థమవుతుంది. రెంట్ ఉంటే మాకు ఇంతకు ముందు కూడా తెలుసు ఆడుంటే ఎట్లుంటది, రెంట్ ఉంటే ఎట్లుంటది, చాలా మంది చూసినాం కాబట్టి. కానీ అయినా తప్పదు అన్నట్టుగా వచ్చినాం అన్నట్టు. అది మ్యాటర్. ఓకే అండి, తిట్టే వాళ్ళు తిట్టొచ్చు, నో ప్రాబ్లం. ఓకే అండి, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ విషయం అంటే మాకు అనిపించిన విషయం చెప్పినాము. మీరు అంటే మాకు మా ఫీలింగ్స్ అనమాట. వస్తువులు ఎక్కువ తెచ్చుకున్నాడు, ఎందుకు తెచ్చుకోలేదు, టీవీ ఎందుకు ఇక్కడ పెట్టినాము, చిన్న టీవీ ఎందుకు ఉన్నది, మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా పరిస్థితి ఎట్లున్నది అనేది చెప్పడానికి మేము వచ్చినాం అనమాట. మామూలు అయితే ఇప్పుడు మాకు ఉన్న ఫీలింగ్స్ మంచి ఫీలింగ్స్ చెప్పినాము. మన ఇంకా నెగిటివ్ కామెంట్స్ నుంచి చాలా ఉన్నాయి. మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మేము ఇట్లా అవన్నీ స్క్రీన్ షాట్ తీసి పెట్టినాం. నెగిటివ్ కాదు, బ్యాడ్. అవి నెగిటివ్ కాదండి, బ్యాడ్ కామెంట్లు చాలా మంది పెడతారు. చాలా వరకు పట్టించుకోలేదు. ఎందుకంటే మేము ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాము యూట్యూబ్. అప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి కామెంట్స్, ఉన్నాయి, పెడతానే ఉంటారు. కానీ లైట్ తీసుకుంటాం, ఎక్కువ పట్టించుకోము వీటిని. కానీ కొందరు మాత్రం రిపీటెడ్ గా చేస్తుంటారు కాబట్టి పట్టించుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఒకసారి రాయేస్తే పండు రాలింది చెట్టుకించి అని చెప్తే 4-5 రాళ్ళు వేస్తూనే ఉంటారు. మనం ఊకుంటే అట్లా. ఇప్పుడు మనం వాళ్ళు రాయేసిర్రు, మనం సపరేట్ ఊకున్నాం, పండు రాలింది, ఇంకో రాయేస్తారు, ఇంకోటి రాలుతుందని ఇంకోటి వేస్తారు, చెట్టు అంతా రాలగొట్టేదానికి ట్రై చేస్తారు అన్నట్టు. మనం ఒకటి రాలినప్పుడే మనం అడ్డుకున్నాం అనుకో, మళ్ళీ రాయేయరు అని చెప్పి మన ఉద్దేశం అన్నట్టు. అందుకే వస్తుంటే మామూలు దాన్ని మేము పట్టించుకోమని పదే విన్న వాళ్ళకు రెస్పాన్స్ అవుతాం. మనకి అంతే, పదే విన్న వాళ్ళకి మాత్రమే. ఇది ఒకసారి 2 సార్లు అంటే ఎట్లయినా సరే ఇచ్చి పెట్టేసుకొని పోతాం. కానీ పదే పెడుతుంటారు మాకు వాళ్ళ నేమ్స్ అన్ని మాకు అయితే మాకు బ్యాడ్ కామెంట్ వచ్చింది జరిగినప్పుడు మీద వాళ్ళ పేరు ఉంటుంది. మాకు ఖచ్చితంగా మాకు మైండ్ వస్తూనే ఉంటుంది. ఈ వీడియో పెడితే దీని కింద పెడతారు వాళ్ళు మైండ్ లో. మాకు ఉన్నాయండి చాలా బ్యాడ్ అంటే కామెంట్స్ ఉన్నాయి, వాళ్ళ గురించి ఒకసారి చెప్తాము. ఇప్పుడు దీనికి రెస్పాండ్ ఇస్తారు. ఇప్పుడు ఈ విషయం చెప్పినాం కదా, ఆ కామెంట్ పెట్టే లెవెల్ ఉన్నారో దానికి కామెంట్ ఈ విషయానికి పెడతారు. ఎందుకంటే మొన్న ఒకసారి ఈ బ్యాడ్ కామెంట్ ఇట్లా వాళ్ళ సంగతి చెప్తా అని ఒక వీడియోలో చెప్తే ఏం సంగతి చెప్తావు నువ్వు అని మళ్ళా కామెంట్ పెట్టింది. అంటే ఆమెకు అంటే ఇప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకున్నది అన్నట్టు. ఆమె తడుపుకుందంటే ఆమెనే అన్నట్టు. అంటే అనుకోకుండా ఆమె చెప్పింది అన్నట్టు. అట్లా ఇప్పుడు దీనికి కూడా పెడుతుంది, ఇప్పుడు ఇట్లా నందుకు కూడా పెడుతుంది. సరే ఓకే సిస్టర్ పెట్టండి, మీరు కామెంట్ పెట్టండి, మాకు కూడా కావాల్సింది అదే. ఎంతమంది శత్రువులు ఉంటే అంత షార్ప్గా ఉంటాం మనం కూడా. ఎక్కడి నుంచి ఎట్లా చేస్తారు మనం షార్ప్గా ఉంటాం. శత్రువులు లేదనుకో తెల్లగా ఉంటాం. అట్లా బాగుండదు మాకు కూడా. కొంచెం అది నిజమే, అది నిజానికి అంటే నిజమే అది. కానీ శత్రువులు ఉన్నాకో ఇవ్వలే మాట బాణం వస్తుంది, షార్ప్ ఉంటాం. అది మొత్తం షార్ప్గా ఉండాలి కాబట్టి. ఓకే అండి, రెడీ, మేము కూడా రెడీ. మీరు ఏం కామెంట్ పెట్టినా తీసుకోవడానికి. కానీ మాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చినాక కూడా, ఇప్పుడు మేము సొంత ఇంటి కాడ ఉన్నప్పుడు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఆడికి ఇంటికి వచ్చినాక కూడా సపోర్ట్ చేశారు మంచిగా. మొన్న
500 సంపాదించిందని వీడియో చేసినప్పుడు కూడా మంచి మంచి కామెంట్ పెట్టారు చాలా మంది. చాలా థ్యాంక్స్ అండి మీ యాక్చువల్ అందరికి. నాకు కింద అయితే ఒక నేను మా యూట్యూబ్ జర్నీలో నేను ఎప్పుడు అంటే కామెంట్స్ మస్తుగా వచ్చేది నాకు, కానీ చదివినాం, కానీ నేను ఆ ఒక్క కామెంట్ చదివి నేను అసలు కళ్ళలో ఎప్పుడు నీళ్ళు తిరగాలి. అప్పుడు అరుస్తుంది ఏంటి ఆ కామెంట్ చదువుకుంటే ఏడ్చి నేను అది ఒక షార్ట్లో చూపిస్తుంది ఏం కామెంట్ అనేది. ఇంటర్వ్యూలో కూడా చెప్పింది అదే. ఆ ఇంటర్వ్యూలు కూడా చెప్పిన నేను అది మర్చిపోను, లైఫ్ లో మర్చిపోను ఆ కామెంట్ అసలు. అంటే మంచి పెట్టరాలు, నేను అలా నేమ్ కూడా అలా పెడతా, ఒక షార్ట్ లో చూపిస్తా. నేను ఏ కామెంట్ చదివినా మామూలుగా హ్యాపీగా ఫీల్ అయ్యాను, కానీ దీన్ని నాకు ఏంటి హార్ట్ టచ్ అనమాట ఆ కామెంట్. నేను ఏడ్చిన అసలు అప్పుడే కామెంట్ చదివి పూర్తి అంత పెద్ద కొంచెం పెట్టి లైన్స్ ఉన్నాయి 2-3 లైన్స్. ఒక్క ఫస్ట్ లైన్ చదవగానే కళ్ళ నీళ్ళు వచ్చి అది మొత్తం కామెంట్ చదివి నీళ్ళు పటపట గారిపోయినాయి. అంత మంచి నాకు హార్ట్ టచ్ అది. చాలా థ్యాంక్స్ అండి, మస్తు అర్థం చేసుకుంది మేము ఎట్లా ఆలోచించడమో మా ఆలోచించే విధానాన్ని అట్లా పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆమె అంత మంచి పెట్టిందంటే మా ప్రతి ఒక్క వీడియో చూసినట్టు ఆమె షార్ట్ అయినా వీడియో అయినా అన్ని చూసేపటికే మా గురించి తెలిసేపటికే అలా పెట్టిందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఎట్లా అదే అండి ఈరోజు మాట్లాడాలనుకున్న విషయాలు అయితే అవి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి, నమస్కారం, బాయ్.